Glimpses of Sri Aurobindo's life. Sri Aurobindo's జీవిత విశేషాలు. Introduction. పరిచయం. Sri Aurobindo was a philosopher, educationalist, nationalist, poet, yogi and spiritual leader. శ్రీ అరవిందో గొప్ప తత్వవేత్త, శాస్త్రవేత్త, విద్యావేత్త, జాతీయవాది, యోగి, కవి మరియు ఆధ్యాత్మికత నాయకుడు. హిస్ లైఫ్ పాస్డ్ త్రూ 3 ఇంపార్టెంట్ ఫేజెస్. ఆయన జీవితం 3 ప్రధాన దశలుగా విభజింపబడుతుంది. నేషనలిస్ట్, జాతీయవాది, ఫిలాసఫర్, తత్వవేత్త, స్పిరిచువల్ లీడర్, ఆధ్యాత్మిక గురువు. ఎర్లీ లైఫ్, ప్రారంభ జీవితం. బర్న్ 15th August 1872. జననం ఆగస్టు 15, 1872. ప్లేస్ ఆఫ్ బర్త్ కోల్కతా. జన్మస్థలం కోల్కతా. ఫాదర్ డాక్టర్ కృష్ణాధన్ ఘోష్. తండ్రి డాక్టర్ కృష్ణాధన్ ఘోష్. మదర్ స్వర్ణలత దేవి. తల్లి స్వర్ణలత దేవి. ఎడ్యుకేషన్ విద్యాభ్యాసం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. 7 వయసులో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కు పంపించారు. హీ స్టడీడ్ ఎట్ ఎస్టీ పాల్స్ స్కూల్, కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్. ఆయన సెయింట్స్ పాల్ స్కూల్ మరియు కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. He mastered several languages in English, including English, Greek, Latin, French and Sanskrit. ఆయన ఇంగ్లీషు, గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, సంస్కృతం వంటి అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. రిటర్న్ టు ఇండియా, భారతదేశానికి తిరిగి రావడం. సర్ అరబిందో రిటర్న్ టు ఇండియా ఇన్ 1893. 1893లో భారతదేశానికి తిరిగి వచ్చారు. హీ జాయిన్డ్ ది బరోడా స్టేట్ సర్వీస్. బరోడా రాష్ట్ర సేవలో చేరారు. Later he worked as a professor and vice principal. తర్వాత అధ్యాపకుడిగా మరియు వైస్ ప్రిన్సిపల్గా పనిచేశారు. రోల్ ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర. సర్ అరబిందో బికమ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. హీ ఎంకరేజ్డ్ నేషనలిజం, స్వదేశీ, సెల్ఫ్ రూల్. ఆయన జాతీయవాదం, స్వదేశీ ఉద్యమం, స్వరాజ్యంకు మద్దతు ఇచ్చారు. అలిపోర్ బాంబు కేసు. ఇన్ 1908, శ్రీ అరబిందో వాజ్ అరెస్టెడ్ ఇన్ ద అలిపూర్ బాంబు కేస్. 1908లో అలీపూర్ బాంబు కేసులో అరెస్ట్ అయ్యారు. డ్యూరింగ్ హిస్ ఇంప్రిజన్మెంట్ హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ రిఫ్లెక్షన్. జైలు జీవితంలో ధ్యానం మరియు ఆధ్యాత్మికత చింతనకు ఎక్కువ సమయం కేటాయించారు. దిస్ బికమ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. ఇది ఆయన జీవితంలోకి కీలక మలుపు. స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం. ఆఫ్టర్ హిస్ రిలీజ్, సర్ అరబిందో మూవ్డ్ టు పుడుచ్చేరి ఇన్ 1910. ఇన్ 1910లో పుడుచ్చేరికి వెళ్ళి ఆధ్యాత్మికత జీవితానికి ప్రారంభించారు. హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు యోగా, మెడిటేషన్, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్. ఇంటిగ్రల్ యోగా, సమగ్ర యోగం. సర్ అరబిందో డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ యోగా. సమగ్ర యోగం ద్వారా శరీరం, మనసు మరియు ఆత్మ సమన్వయంతో సంపూర్ణ అభివృద్ధిని సాధించవచ్చని ఆయన వివరించారు. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, విద్యాతత్వం. హీ బిలీవ్డ్ ఎడ్యుకేషన్ షుడ్ బ్రింగ్ అవుట్ ది పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ చైల్డ్. ప్రతి బాలునిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను వెలికి తీసుకురావడమే విద్య అని ఆయన విశ్వసించారు. కంట్రిబ్యూషన్స్, కృషి. ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్య. ఇంటిగ్రల్ యోగా, సమగ్ర యోగం. స్పిరిచువల్ ఫిలాసఫీ, ఆధ్యాత్మిక తత్వం. నేషనల్ ఎడ్యుకేషన్, జాతీయ విద్య. వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య. మేజర్ బుక్స్, ద లైఫ్ డివైన్, ద సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సేస్ ఆన్ ద గీత, సావిత్రి, ద హ్యూమన్ సైకిల్. ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్స్, విద్యా సూత్రాలు. చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, బాల కేంద్రిత విద్య. టీచర్ యాజ్ ఎ గైడ్, ఉపాధ్యాయుడు మార్గదర్శి. సెల్ఫ్ లెర్నింగ్, స్వయం కృషి ద్వారా అభ్యాసం. హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర వికాసం. వాల్యూడ్ ఎడ్యుకేషన్, విలువల విద్య. స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక వికాసం. రిలవెన్స్ ఫర్ డిఈఓ పరీక్షలో ప్రాముఖ్యత. క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఆన్ లైఫ్ ఆఫ్ శ్రీ అరబిందో, ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రల్ యోగా, రోల్ ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, టీచర్ యాజ్ గైడ్, చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, holistic development, educational philosophy. Expected multiple choice questions. Sri Aurobindo was born in 1872. Sri Aurobindo moved to
Puducherry in 1910. Sri Aurobindo is associated with integral education, integral yoga, child-centric education, all of the above. All of the above. 1 minute revision for DEO. In 1872, born in Kolkata. 1872, born in Kolkata, Kolkatalo Jannam. 1893, return to India. 1893, return to India, భారతదేశానికి తిరుగు రావడం. 1908, అలీపూర్ బాంబ్ కేస్. 1908, అలీపూర్ బాంబ్ కేసు. 1910, మూవ్డ్ టు పుదుచ్చేరికి వెళ్ళారు. కోర్ ఐడియా: ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రల్ యోగా, టీచర్ యాజ్ ఎ గైడ్, చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర విద్య, సమగ్ర యోగం, ఉపాధ్యాయుడు మార్గదర్శి, బాలకేంద్రిత విద్య, సమగ్ర వికాసం. సర్ అరవిందోస్ విజన్ ఆఫ్ హ్యూమన్ డెస్టినీ. మానవ గమ్యం గురించి శ్రీ అరవిందో దృష్టికోణం. ఇంట్రడక్షన్. Sir Aurobindo believed that human life has a higher purpose than material success. According to him, the destiny of human beings is continuous evolution of consciousness, ultimately leading to self-realization and divine life. శ్రీ అరవిందో అభిప్రాయం ప్రకారం మానవ జీవితానికి భౌతిక విజయాల కంటే ఉన్నతమైన లక్ష్యం ఉంది. మానవ గమ్యం అనేది చైతన్య పరిణామం ద్వారా ఆత్మ సాక్షాత్కారం మరియు దైవిక జీవితం వైపు సాగడం. మీనింగ్ ఆఫ్ హ్యూమన్ డెస్టినీ. మానవ గమ్యం అంటే ఏమిటి? హ్యూమన్ డెస్టినీ మీన్స్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ గమ్యం అంటే మానవ జీవితపు అంతిమ లక్ష్యం. సర్ అరవిందో బిలీవ్డ్ దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్ బియాండ్ ఆర్డినరీ లైఫ్. ప్రతి వ్యక్తి సాధారణ జీవితం కంటే ఉన్నత స్థాయికి ఎదగగల సామర్థ్యం కలిగి ఉంటాడని ఆయన విశ్వసించారు. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్య పరిణామం. According to Sir Aurobindo, evolution is not only biological but also spiritual. పరిణామం కేవలం జీవశాస్త్ర సంబంధమైనది కాదు, అది ఆధ్యాత్మిక చైతన్య పరిణామం కూడా. He explained a gradual progress. మ్యాటర్ పదార్థం, లైఫ్ జీవం, మైండ్ మనసు, హయ్యర్ మైండ్ ఉన్నత మనసు, సూపర్ మైండ్ అతి మానసిక చైతన్యం. ద సూపర్ మైండ్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. సూపర్ మైండ్ అనేది అత్యున్నత చైతన్య స్థితి. ఇట్ యునైట్స్ ట్రూత్, నాలెడ్జ్, లవ్, హార్మనీ. ఇది సత్యం, ప్రేమ, జ్ఞానం, సామర్థ్యానికి ఏకం చేస్తుంది. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య యొక్క లక్ష్యం. ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ స్టూడెంట్స్ discover themselves, develop character, think independently, live ethically, realize their highest potential. విద్య ద్వారా విద్యార్థి తనను తాను తెలుసుకోవాలి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నైతికంగా జీవించాలి, తమ అత్యున్నత సామర్థ్యాన్ని చేరుకోవాలి. హ్యూమన్ పర్సనాలిటీ. మానవ వ్యక్తిత్వం. సర్ అరవిందో viewed personality as consisting of physical body, శరీరం, vital nature, భావోద్వేగాలు, మైండ్ మనసు, సైకిక్ బీయింగ్, అంతరాత్మ, స్పిరిట్, ఆధ్యాత్మిక స్వభావం. ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ ఆల్ 5 హార్మోనియస్లీ. రోల్ ఆఫ్ టీచర్. ద టీచర్ షుడ్ ఇన్స్పైర్ స్టూడెంట్స్, గైడ్ సెల్ఫ్ లెర్నింగ్, బిల్డ్ కాన్ఫిడెన్స్, ఎంకరేజ్ ఎంక్వైరీ, హెల్ప్ స్టూడెంట్స్ డిస్కవర్ దేర్ ఇన్నర్ ఎబిలిటీస్. ఉపాధ్యాయుడు విద్యార్థిలోని అంతర్గత శక్తిని వెలికితీసే మార్గదర్శిగా ఉండాలి. రోల్ ఆఫ్ సొసైటీ. సమాజం పాత్ర. Society should provide equal education opportunities, moral values, freedom of thought, peaceful environment, respect for diversity. సమాజం సమాన విద్య అవకాశాలు, విలువలు, స్వేచ్ఛ మరియు సామరస్య వాతావరణాన్ని కల్పించాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్. ఆదర్శ మానవుని లక్షణాలు. అకార్డింగ్ టు సర్ అరవిందో ఘోష్, an ideal person possesses wisdom, జ్ఞానం, compassion, కరుణ, courage, ధైర్యం, సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం, truthfulness, సత్యనిష్ట, స్పిరిచువల్ అవేర్నెస్, ఆధ్యాత్మిక అవగాహన. రిలవెన్స్ టు మోడర్న్ ఎడ్యుకేషన్. ఆధునిక విద్యలో ప్రాముఖ్యత. సర్ అరవిందో ఘోష్ విజన్ సపోర్ట్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, వాల్యూ ఎడ్యుకేషన్, inclusive education, emotional well-being, lifelong learning,
NEP 2020. ఈ భావాలను NEP 2020లోని సమగ్ర విద్య, విలువల విద్య, అనుభవాత్మక అభ్యాసం, జీవితాంత విద్య వంటి అంశాలకు అనుగుణంగా ఉన్నాయి. క్రిటికల్ ఎవల్యూషన్ మెరిట్స్ ప్రయోజనాలు: డెవలప్స్ ద హోల్ పర్సనాలిటీ, ప్రమోట్స్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్, encourages creativity and independent thinking, supports lifelong learning, relevant for modern educational reforms. Limitations పరిమితులు: స్పిరిచువల్ ఐడియాస్ మే బి డిఫికల్ట్ టు యాక్సెస్ త్రూ ఎగ్జామినేషన్స్, నీడ్స్ ట్రైన్డ్ టీచర్స్ అండ్ సపోర్టివ్ స్కూల్ ఎన్విరాన్మెంట్, full implementation requires adequate resources. Expected to DEO long questions, expected DEO MCQs. According to Sir Aurobindo Ghosh, the highest stage of consciousness, mind, vital, supermind, physical. Answer is supermind. Human destiny. According to Sir Aurobindo, aims at material success only, political power, self-realization through the evolution of consciousness, economic development alone. Answer: self-realization through the evolution of consciousness. DEO 1 minute revision. Human destiny, self-realization. మానవ గమ్యం ఆత్మ సాక్షాత్కారం. ఎవల్యూషన్ మ్యాటర్, లైఫ్, మైండ్, సూపర్ మైండ్. ఎవల్యూషన్ మ్యాటర్, లైఫ్, మైండ్, సూపర్ మైండ్. పదార్థం, జీవం, మనసు, సూపర్ మైండ్. ఎడ్యుకేషన్ డెవలప్స్ ద హోల్ పర్సనాలిటీ. విద్య సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. టీచర్ అనేవాడు గైడ్. గోల్ డివైన్ లైఫ్ త్రూ హయ్యర్ కాన్షియస్నెస్. Nationalism and education. Introduction. Sir Aurobindo believed that education is the foundation of a strong nation. According to him, education should not only produce educated individuals but also responsible, patriotic, moral and spiritual awakened citizens. శ్రీ అరవిందో ఘోష్ ప్రకారం విద్య ఒక బలమైన జాతి నిర్మాణానికి పునాది. విద్య కేవలం చదువుకున్న వ్యక్తులకు కాకుండా దేశభక్తి, నైతికత, ఆధ్యాత్మికత చైతన్యం కలిగిన పౌరులను తయారు చేయాలి. మీనింగ్ ఆఫ్ నేషనలిజం. జాతీయవాదం అంటే ఏమిటి? నేషనలిజం ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్, లాయల్టీ అండ్ డివోషన్ టువార్డ్స్ వన్స్ నేషన్. నేషనలిజం ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్, లాయల్టీ అండ్ డివోషన్ టువార్డ్స్ వన్స్ నేషనలిజం. జాతీయవాదం అంటే దేశం పట్ల ప్రేమ, విధేయత, సేవాభావం మరియు బాధ్యత కలిగి ఉండడం. సర్ అరవిందో ఘోష్ రికార్డెడ్ నేషనలిజం యాజ్ ఎ స్పిరిచువల్ ఫోర్స్, నాట్ మేర్లీ ఎ పొలిటికల్ మూవ్మెంట్. ఆయన దృష్టిలో జాతీయవాదం కేవలం రాజకీయ ఉద్యమం కాదు, అది ఒక ఆధ్యాత్మికత శక్తి. రిలేషన్షిప్ బిట్వీన్ నేషనలిజం అండ్ ఎడ్యుకేషన్. జాతీయవాదం మరియు విద్యా బంధం యొక్క సంబంధం. ఎడ్యుకేషన్ షుడ్ ప్రిజర్వ్ నేషనల్ కల్చర్, ప్రమోట్ ప్యాట్రియాటిజం, డెవలప్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్, స్ట్రెంథెన్ నేషనల్ యూనిటీ, బిల్డ్ మోరల్ క్యారెక్టర్. విద్య జాతీయ సంస్కృతిని కాపాడాలి, దేశభక్తిని పెంపొందించాలి, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలి మరియు జాతీయ ఐక్యతను బలపరచాలి. ఎయిమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్. జాతీయ విద్యా లక్ష్యాలు. శ్రీ అరవిందో ఘోష్ ప్రపోజ్డ్ దట్ నేషనల్ ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ నేషనల్ క్యారెక్టర్. ఎడ్యుకేషన్ షుడ్ ప్రొడ్యూస్ హానెస్ట్, డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. విద్య నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలి. ప్రిజర్వ్ ఇండియన్ కల్చర్. స్టూడెంట్ షుడ్ లెర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ లాంగ్వేజెస్, ఇండియన్ ట్రెడిషన్స్. భారత చరిత్ర, తత్వశాస్త్రం, భాషలు, సంస్కృతిని విద్యలో భాగం చేయాలి. సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎడ్యుకేషన్ షుడ్ రిమూవ్ ద ఫీలింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ క్రియేటెడ్ డ్యూరింగ్ కొలోనియల్ రూల్. వలస పాలన వల్ల ఏర్పడిన ఆత్మన్యూనత భావాన్ని విద్య తొలగించాలి. Promote freedom of thought. Students should think independently, ask questions, develop scientific temper, respect truth. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించాలి, ప్రశ్నించాలి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ షుడ్ కల్టివేట్ ట్రూత్, హానెస్టీ, కంపాషన్, డిసిప్లిన్ అండ్ సర్వీస్. విద్య సత్యం, నిజాయితీ, కరుణ, క్రమశిక్షణ మరియు సేవాభావాన్ని పెంపొందించాలి. ఫీచర్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్. జాతీయ విద్య లక్ష్యాలు. చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, బాలకేంద్రిత విద్య. మదర్ టంగ్ యాజ్ ఎ మీడియం, మాతృభాష ప్రాముఖ్యత. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువల విద్య. ప్రాక్టికల్ లెర్నింగ్, ఆచరణాత్మక అభ్యాసం. కల్చరల్ ఎడ్యుకేషన్, సాంస్కృతిక విద్య. హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర వికాసం. రోల్ ఆఫ్ ది టీచర్, ఉపాధ్యాయుని పాత్ర. ద టీచర్ షుడ్ ఇన్స్టిల్
patriotism, preserve culture, develop leadership, encourage service to society, inspire students to go through personal examples. ఉపాధ్యాయుడు దేశభక్తి, నాయకత్వం, సేవాభావం మరియు ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంపొందించాలి. రోల్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల పాత్ర. స్టూడెంట్స్ షుడ్ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్, ప్రొటెక్ట్ నేషనల్ యూనిటీ, రెస్పెక్ట్ డైవర్సిటీ, సర్వ్ సొసైటీ, ప్రిజర్వ్ కల్చర్ హెరిటేజ్. విద్యార్థులు రాజ్యాంగాన్ని గౌరవించాలి, జాతీయ ఐక్యతను కాపాడాలి, వైవిధ్యాన్ని గౌరవించాలి మరియు సమాజ సేవ చేయాలి. నేషనలిజం ఇన్ ప్రెజెంట్ ఎడ్యుకేషన్, ప్రస్తుత విద్యలో జాతీయవాదం. Sir Aurobindo's ideas are reflected in NEP 2020. Constitutional values, fundamental duties, environmental awareness, Indian knowledge system, value education. ఈ అంశాలు ఎన్ఈపిలో కూడా ప్రధానంగా కనిపిస్తాయి. క్రిటికల్ ఎవల్యూషన్, విమర్శనాత్మక విశ్లేషణ. మెరిట్స్, బిల్డ్స్ patriotism, promotes national integration, preserves Indian culture, develops responsible citizenship, encourages moral values. లిమిటేషన్స్, పరిమితులు. నేషనలిజం షుడ్ నాట్ బికమ్ ఇంటాలరెన్స్. ఎడ్యుకేషన్ షుడ్ బ్యాలెన్స్ నేషనల్ ఐడెంటిటీ విత్ గ్లోబల్ సిటిజన్షిప్. డైవర్సిటీ మస్ట్ ఆల్వేస్ బి రెస్పెక్టెడ్. ఇంపార్టెంట్ కొటేషన్స్, ముఖ్యమైన సూక్తులు. నేషనల్ ఎడ్యుకేషన్ మస్ట్ బి రూటెడ్ ఇన్ ద సోల్ ఆఫ్ ఇండియా. జాతీయ విద్య భారతదేశ ఆత్మలో పాతుకుపోయి ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషన్ మస్ట్ బి రూటెడ్ ఇన్ ద సోల్ ఆఫ్ ఇండియా. National education must be rooted in the soul of India. True nationalism is service to humanity through service to the nation. True nationalism is service to humanity through service to the nationalism. నిజమైన జాతీయవాదం దేశ సేవ ద్వారా మానవాళికి సేవ చేయడం. Relevance for DEO. This chapter is important for questions on national education, education philosophy, value education, citizenship education, NEP 2020, constitutional values. According to Sir Aurobindo Ghosh, nationalism is primarily economic movement, political movement only, spiritual force, military movement. It is the spiritual force. Answer. Sri Aurobindo believed national education should primarily develop examination skill, responsible and patriotic citizenship, business skill only, foreign culture, responsible and patriotic citizens. DEO 1 minute revision. Nationalism, love and service towards the nation. Education builds responsible citizens. Teacher, nation builder. Mother tongue and Indian culture are important. NEP 2020 reflects many of Sri Aurobindo's ideas. Vidya బాధ్యతయుత పౌరులను తయారు చేస్తుంది. దేశభక్తి, దేశ సేవ. ఉపాధ్యాయుడు జాతి నిర్మాత. మాతృభాష భారతీయ సంస్కృతికి ప్రాధాన్యం. ఎన్ఈపి 2020లో ఈ భావాలు ప్రతిబింబిస్తాయి. కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఇంట్రడక్షన్. Sir Aurobindo believed that the ultimate aim of education is spiritual education. According to him, education should not merely develop the intellect but should awaken the inner soul, psychic being, and help every individual realize the divine within. శ్రీ అరవింద ఘోష్ ప్రకారం విద్య యొక్క పరమ లక్ష్యం ఆధ్యాత్మిక విద్య. విద్య కేవలం మేధస్సును అభివృద్ధి చేయడం కాదు, ప్రతి వ్యక్తిలోని అంతరాత్మను మేల్కొల్పి దైవత్వాన్ని తెలుసుకునేలా చేయాలి. మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి? స్పిరిచువల్ ఎడ్యుకేషన్ మీన్స్ ద ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ద ఇన్నర్ సెల్ఫ్, మోరల్ వాల్యూస్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఆధ్యాత్మిక విద్య అంటే వ్యక్తిలోని అంతరాత్మ, నైతిక విలువలు, ఆత్మజ్ఞానం మరియు ఉన్నత చైతన్యాన్ని అభివృద్ధి చేసే విద్య. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఇది మత బోధన కాదు. ఇట్ టీచెస్ ట్రూత్, సత్యం, లవ్, ప్రేమ, పీస్, శాంతి, కంపాషన్, కరుణ, సెల్ఫ్ డిసిప్లిన్, ఆత్మ క్రమశిక్షణ. డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ. మతం మరియు ఆధ్యాత్మిక మధ్య తేడా. రిలీజియన్, మతం, బేస్డ్ ఆన్ బిలీఫ్స్, రిచువల్స్, కస్టమ్స్, పర్టికులర్ ఫెయిత్. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక విద్య, యూనివర్సల్ వాల్యూస్, సెల్ఫ్ రియలైజేషన్, ఇన్నర్ పీస్, సర్వీస్ టు హ్యుమానిటీ. శ్రీ అరవింద్ దృష్టిలో ఆధ్యాత్మికత మతాలకు అతీతమైన విశ్వమానవ విలువను బోధిస్తుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఆధ్యాత్మిక విద్య లక్షణాలు. డెవలప్ సెల్ఫ్ అవేర్నెస్, ఆత్మజ్ఞానం పెంపొందించడం. స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ హూ ఆమ్ ఐ, వాట్ ఈజ్ మై పర్పస్. క్యారెక్టర్ ఫార్మేషన్, వ్యక్తిత్వ నిర్మాణం. ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ హానెస్టీ, డిసిప్లిన్, కైండ్నెస్, రెస్పాన్సిబిలిటీ, కరేజ్. సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నియంత్రణ.
Students should learn to control anger, fear, jealous, greed. Universal brotherhood, Vishwa Saubhratrutvam. Students should respect humanity, nature, different culture, diversity. Divine realization, దైవత్వాన్ని తెలుసుకోవడం. The highest aim is to realize the divine within oneself. Characteristics of spiritual education, ఆధ్యాత్మిక విద్య లక్షణాలు. సెల్ఫ్ లెర్నింగ్, స్వయం కృషి. సెల్ఫ్ డిసిప్లిన్, ఆత్మ క్రమశిక్షణ. వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య. మెడిటేషన్, ధ్యానం. మోరల్ ఎడ్యుకేషన్, నైతిక విద్య. సర్వీస్ టు సొసైటీ, సమాజ సేవ. ఇన్నర్ పీస్, అంతరంగ శాంతి. రోల్ ఆఫ్ ది టీచర్, అకార్డింగ్ టు సర్ అరవిందో, ద టీచర్ షుడ్ ఇన్స్పైర్ స్టూడెంట్స్, lead by examples, build moral values, encourage meditations and self-reflection, help students discover their inner potential. ఉపాధ్యాయుడు తన ప్రవర్తన ద్వారా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. రోల్ ఆఫ్ ది స్టూడెంట్స్, విద్యార్థుల పాత్ర. స్టూడెంట్స్ షుడ్ ప్రాక్టీస్ హానెస్టీ, రెస్పెక్ట్ ఎల్డర్స్, డెవలప్ కంపాషన్, సర్వ్ సొసైటీ, మెయింటైన్ సెల్ఫ్ డిసిప్లిన్, ప్రాక్టీస్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మికత విద్య ప్రాముఖ్యత. ఇట్ హెల్ప్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎమోషనల్ స్టెబిలిటీ, మోరల్ క్యారెక్టర్, లీడర్షిప్, డెసిషన్ మేకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, పీస్ఫుల్ లివింగ్. ఇది వ్యక్తిత్వ వికాసం, మానసిక సమతుల్యత మరియు న్యాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. రిలవెన్స్ టు ఎన్ఈపీ 2020. Sri Aurobindo's ideas are reflected in holistic development, ethical and constitutional values, life skills, value education, social responsibility, well-being, emotional development. Critical evolution, merits, develops moral values, builds emotional intelligence, promotes peace and harmony, encourages self-confidence, creates responsible citizens. Limitations, difficult to access through written examination, acquires trained and value-oriented teachers, need a supervisory school environment. Important quotations, the first principle of true teacher is that nothing can be taught. నిజమైన బోధన యొక్క మొదటి సూత్రం, బోధింపబడేది ఏదీ లేదు, విద్యార్థిలోని జ్ఞానాన్ని మేల్కొల్పాలి. ఎడ్యుకేషన్ మస్ట్ అవేకెన్ ద సోల్, విద్య మనిషి ఆత్మను మేల్కొల్పాలి. వై డిడ్ సర్ శ్రీ అరవిందో emphasize spiritual education? Because education should develop not only intellectual ability but also moral character, inner peace, self-control and the realization of one's highest potential. విద్య కేవలం మేధస్సుని మాత్రమే కాకుండా నైతిక విలువలు, ఆత్మ నిగ్రహం, అంతరంగ శాంతి మరియు వ్యక్తిలోని అత్యున్నత సామర్థ్యాన్ని అభివృద్ధిని చేయాలని ఆయన భావించారు. Expected multiple choice questions. According to Sir Aurobindo, spiritual education mainly aims at religious conversion, examination success, awakening the inner self, vocational training, awakening the inner self. Spiritual education primarily develops physical strength only, moral values and higher consciousness, business skills, political awareness only. Answer: moral value and higher education, higher consciousness. Spiritual education not equal to రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఆధ్యాత్మిక విద్య అనేది మత బోధన కాదు. ఎయిమ్ సెల్ఫ్ రియలైజేషన్, లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. డెవలప్స్ మోరల్ వాల్యూస్, సెల్ఫ్ అవేర్నెస్, ఇన్నర్ పీస్, నైతిక విలువలు, ఆత్మజ్ఞానం, అంతరంగ శాంతి. టీచర్ రోల్ మోడల్ అండ్ గైడ్, ఉపాధ్యాయుడు ఆదర్శం, మార్గదర్శి. క్లోజ్ రిలేటెడ్ టు ఎన్ఈపీ 2020 వాల్యూస్ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఎన్ఈపీ 2020లో సమగ్ర విద్య విలువల విద్యతో అనుసంధానంతో ఉంది. Concept of integral education. Introduction. Sir Aurobindo believed that education should not develop only the intellectual but entire personality of an individual. He called this integral education. అరవిందో ప్రకారం విద్య కేవలం మేధస్సును మాత్రమే కాదు, వ్యక్తి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయాలి. దీన్ని ఆయన సమగ్ర విద్య, ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అని పిలిచారు. మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్. సమగ్ర విద్య అంటే ఏమిటి? ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ మీన్స్ ద బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ, ఎమోషన్స్, మైండ్, ఇన్నర్ సోల్ అండ్ స్పిరిట్. సమగ్ర విద్య అంటే శరీరం, భావోద్వేగాలు, మనసు, అంతరాత్మ మరియు ఆధ్యాత్మికత యొక్క సమతుల్య అభివృద్ధి. ఇట్ ఎయిమ్స్ ఎట్ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం. డెఫినేషన్, నిర్వచనం. అకార్డింగ్ టు సర్ అరవిందో ఘోష్, ట్రూ ఎడ్యుకేషన్ ఈస్ ద హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. The true education is the harmonious development of all the powers of the human being. నిజమైన విద్య అనేది మనిషిలోని అన్ని శక్తుల సమన్వయం, అభివృద్ధి. 5 aspects of the integral education.
5 aspects of the integral education. సమగ్ర విద్య యొక్క 5 అంశాలు. ఫిజికల్ ఎడ్యుకేషన్, శారీరక విద్య, డెవలప్స్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం. ఫిజికల్ ఫిట్నెస్, శారీరక దృఢత్వం. డిసిప్లిన్, క్రమశిక్షణ. హైజీన్, శుభ్రత. ఇంపార్టెన్స్, ఏ హెల్దీ బాడీ సపోర్ట్స్ ఏ హెల్దీ మైండ్. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సుకు పునాది. ఏ హెల్దీ బాడీ సపోర్ట్స్ ఏ హెల్దీ మైండ్. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనసుకు పునాది. వైటల్ ఎడ్యుకేషన్, ప్రాణిక భావోద్వేగ విద్య. వైటల్ ఎడ్యుకేషన్ డెవలప్ ఎమోషన్స్, భావోద్వేగాలు, ఫీలింగ్స్, భావాలు. సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. లీడర్షిప్, నాయకత్వం. స్టూడెంట్ లర్న్ టు కంట్రోల్ యాంగర్, ఫియర్, జిలెస్ అండ్ గ్రీడ్. కోపం, భయం, అసూయ, దురాశ వంటి భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. మెంటల్ ఎడ్యుకేషన్, మానసిక విద్య. మెంటల్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఇంటెలిజెన్స్, మేధస్సు, మెమొరీ, జ్ఞాపక శక్తి, రీజనింగ్, తాత్విక ఆలోచన, క్రియేటివిటీ, సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచన. ఇట్ ఎంకరేజెస్ ఇండిపెండెంట్ థింకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రోట్ లెర్నింగ్. సైకిక్ ఎడ్యుకేషన్, అంతరాత్మ విద్య. సైకిక్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ స్టూడెంట్స్ నో దెమ్సెల్వ్స్, తమను తాము తెలుసుకోవడం. బిల్డ్ క్యారెక్టర్, వ్యక్తిత్వ నిర్మాణం. ఫాలో ట్రూత్, సత్యాన్ని అనుసరించడం. డెవలప్ మోరల్ వాల్యూస్, నైతికత విలువను పెంపొందించడం. సర్ అరవిందో కన్సిడర్ దిస్ హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మిక విద్య. హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ డెవలప్స్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. ఇన్నర్ పీస్, అంతరంగ శాంతి. యూనివర్సల్ లవ్, విశ్వ ప్రేమ. సర్వీస్ టు హ్యుమానిటీ, మానవ సేవ. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా లక్ష్యాలు. హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర వ్యక్తిత్వ వికాసం. క్యారెక్టర్ బిల్డింగ్, వ్యక్తిత్వ నిర్మాణం. సెల్ఫ్ లెర్నింగ్, స్వయం కృషి. క్రియేటివిటీ, సృజనాత్మకత. లీడర్షిప్, నాయకత్వం. మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. స్పిరిచువల్ వాల్యూస్, స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక వికాసం. రోల్ ఆఫ్ ది టీచర్. ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యపై ప్రయోగాలు. ఇంట్రడక్షన్. సర్ అరవిందో బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రాక్టికల్, చైల్డ్ సెంట్రెడ్ అండ్ లైఫ్ ఓరియంటెడ్. His philosophy of integral education was not limited to the theory. It was implemented through various educational experiments, especially at the Sri Aurobindo Ashram and the Sri Aurobindo's International Center of Education (SAICE). Sir Aurobindo International సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్. శ్రీ అరవిందో ఘోష్ విద్య అనేది కేవలం సిద్ధాంతం మాత్రమే కాకుండా ఆచరణలో ఉండాలని విశ్వసించారు. అందుకే సమగ్ర విద్యను శ్రీ అరవిందో ఆశ్రమం మరియు శ్రీ అరవిందో ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమలు చేశారు. మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్స్. విద్యా ప్రయోగాలు అంటే ఏమిటి? ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఇన్నోవేటివ్ మెథడ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. విద్యా ప్రయోగాలు అంటే బోధన అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే వినూత్న పద్ధతులు. ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఇన్నోవేటివ్ మెథడ్స్ యూజ్డ్ టు ఇంప్రూవ్ టీచర్ అండ్ లెర్నింగ్. ద పర్పస్ ఈజ్ టు మేక్ ఎడ్యుకేషన్ మీనింగ్ఫుల్, ప్రాక్టికల్, జాయ్ఫుల్, చైల్డ్ సెంట్రిక్. అర్థవంతమైన, ఆచరణాత్మకమైన, ఆనందకరమైనది, బాల కేంద్రీకృతమైనది. శ్రీ అరవిందో ఆశ్రమ్ స్కూల్. శ్రీ అరవిందో ఆశ్రమ పాఠశాల. The Ashram School in Puducherry became a laboratory for integral education. పుదుచేరిలో ఆశ్రమ పాఠశాల సమగ్ర విద్యకు ఒక ప్రయోగశాలగా మారింది. ఇట్స్ ఆబ్జెక్టివ్స్ వర్ హోలిస్టిక్ డెవలప్మెంట్, సెల్ఫ్ లెర్నింగ్, క్యారెక్టర్ ఫార్మేషన్, స్పిరిచువల్ గ్రోత్. రోల్ ఆఫ్ ది మదర్ పాదరా. ద మదర్ మీరా ఆల్ఫజా played a vital role in implementing integral education. మదర్ మీరా ఆల్ఫజా సమగ్ర విద్యను ఆచరణలో అమలు చేయడంలోకి కీలక పాత్ర పోషించారు. She emphasized freedom in learning, self-discipline, individual progress in learning without fear. Main experiments in integral education. సమగ్ర విద్యలో ప్రధాన ప్రయోగాలు. ఫ్రీ ప్రోగ్రెస్ సిస్టమ్, స్వేచ్ఛ అభ్యాస విధానం. స్టూడెంట్స్ లెర్న్ అకార్డింగ్ టు ఇంట్రెస్ట్, అబిలిటీ, పేస్. విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యం మరియు వేగానికి అనుగుణంగా నేర్చుకుంటారు. నో ఫియర్ లెర్నింగ్, భయరహిత అభ్యాసం. స్టూడెంట్స్ ఆర్ encouraged to ask questions, explore ideas, learn through experience.
భయపడకుండా ప్రశ్నించడం, అనుభవం ద్వారా నేర్చుకోవడం ప్రోత్సహింపబడుతుంది. నో రూట్ లెర్నింగ్ బట్టి విద్యను వ్యతిరేకం. ఎడ్యుకేషన్ ఎంపసైజెస్ అండర్స్టాండింగ్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ లెర్నింగ్ స్వయం కృషి ద్వారా అభ్యాసం. స్టూడెంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ ఓన్ లెర్నింగ్. విద్యార్థి తన అభ్యాసానికి తానే బాధ్యత వహించాలి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కార్యాచరణ ఆధారిత అభ్యాసం. లెర్నింగ్ త్రో ప్రాజెక్ట్స్, ఎక్స్పెరిమెంట్, డిస్కషన్, ఫీల్డ్ విజిట్స్, ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. ఎవల్యూషన్ సిస్టమ్ మూల్యాంకన విధానం. సర్ అరవిందో ఘోష్ అపోజ్డ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. శ్రీ అరవిందో పరీక్షలకే పరిమితమైన విద్యను వ్యతిరేకించారు. ఎవల్యూషన్ షుడ్ ఫోకస్ ఆన్ కంటిన్యూస్ ప్రోగ్రెస్, స్కిల్స్, వాల్యూస్, క్రియేటివిటీ, ఓవరాల్ డెవలప్మెంట్. మూల్యాంకనం నిరంతర అభివృద్ధి, నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వ వికాసంపై ఆధారపడాలి. టీచర్స్ రోల్ ఉపాధ్యాయుని పాత్ర. టీచర్ యాక్ట్ యాజ్ గైడ్, ఫ్రెండ్, మెంటర్, మోటివేటర్. టీచర్ షుడ్ ఇన్స్పైర్ రాదర్ దాన్ కంట్రోల్. స్టూడెంట్స్ రోల్ విద్యార్థి పాత్ర. లెర్న్ ఇండిపెండెంట్లీ, పార్టిసిపేట్ యాక్టివ్లీ, ప్రాక్టీస్ డిసిప్లిన్, డెవలప్ క్యూరియాసిటీ, రెస్పెక్ట్ అదర్స్. ఫీచర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఎడ్యుకేషన్. child-centered learning, freedom with responsibility, self-discipline, creativity, value education, experimental learning, holistic development. Relevance to NEP 2020. Merits, limitations, important quotes. Nothing can be taught. The teacher only helps the learner discover. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నింపడు, విద్యార్థిలోని జ్ఞానాన్ని వెలికి తీయడానికి సహాయపడతాడు. ఎడ్యుకేషన్ షుడ్ బి జాయ్ఫుల్ ప్రాసెస్. విద్య ఆనందదాయకమైన ప్రక్రియ. The free progress system mainly emphasizes memorization, students' interest and pace, strict examination, punishment-based discipline. Students' interest and pace. Sri Aurobindo Ghosh International Center of Education is located at. Sri Aurobindo International Center of Education is located at Hyderabad, Chennai, Puducherry, Kolkata. Puducherry. The 1 minute revision. Free progress system. Swechha Abhyasa Vidhanam. No root learning. Activity based learning. Teacher guide. Continuous evolution. Mother's contribution. Strong connection with NEP 2020. Memory trick. Free progress, activity based learning, self learning, teacher as guide, experimental learning, regular continuous assessment. From the mother's writing. Mother Rachanala Nundi. Introduction. The mother, Mirra Alfaza, was a great educationist and the spiritual collaborator of Sri Aurobindo Ghosh. She translated his philosophy into practical education through the Sir Aurobindo International Center of Education. The mother, Mirra Alfaza, was a great educationist and the spiritual collaborator of Sri Aurobindo. She translated his philosophy into practical education through the Sri Aurobindo International Center of Education. Mother Mirra Alfaza, Sri Aurobindo ఆధ్యాత్మిక సహచరిణి మరియు గొప్ప విద్యావేత్త. ఆమె శ్రీ అరవిందో విద్యా తత్వాన్ని ఆచరణలో అమలు చేశారు. మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య యొక్క అర్థం. అకార్డింగ్ టు ద మదర్, ఎడ్యుకేషన్ is the process of developing the entire personality of the child. According to the mother, education is the process of developing the entire personality of the child. మదర్ ప్రకారం విద్య అనేది బాలుడి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మేర్లీ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామినేషన్స్ బట్ ఫర్ లైఫ్. విద్య పరీక్షల కోసమే కాదు, జీవితానికి సిద్ధం చేయాలి. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య లక్ష్యం. ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్, భావోద్వేగ వికాసం, మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసం, సైకిక్ డెవలప్మెంట్, అంతరాత్మ వికాసం, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆధ్యాత్మిక వికాసం. దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్, శారీరక విద్య. ద మదర్ గేవ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ షుడ్ డెవలప్ health, discipline, fitness, courage, endurance,
ఆరోగ్యకరమైన శరీరం ఉన్నత జీవితానికి పునాది. మెంటల్ ఎడ్యుకేషన్, మానసిక విద్య. Mental education develops observation, concentration, memory, reasoning, creativity. Student should think independently. విద్యార్థులు బట్టి విద్యకు బదులుగా స్వతంత్రంగా ఆలోచించాలి. Psychic education, అంతరాత్మ విద్య. The mother considers psychic education the heart of education. It develops self-awareness, ట్రూత్ఫుల్నెస్, కైండ్నెస్, ఇన్నర్ గైడెన్స్. అంతరాత్మ వికాసం విద్య యొక్క ప్రధాన లక్ష్యం. అంతరాత్మ వికాసం విద్య యొక్క ప్రధాన లక్ష్యం. స్పిరిచువల్ లెర్నింగ్, ఆధ్యాత్మిక విద్య. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ స్టూడెంట్స్ రియలైజ్ దేర్ ఇన్నర్ సెల్ఫ్, డెవలప్ యూనివర్సల్ లవ్, లివ్ పీస్ఫుల్లీ, సర్వ్ హ్యుమానిటీ. ఆధ్యాత్మిక విద్య మానవ సేవ, ప్రేమ, శాంతి మరియు ఆత్మ సాక్షాత్కారాన్ని పెంపొందిస్తుంది. రోల్ ఆఫ్ ది టీచర్, ఉపాధ్యాయుని పాత్ర. టీచర్ షుడ్ బి ఏ రోల్ మోడల్, ఇన్స్పైర్ స్టూడెంట్స్, గైడ్ లెర్నింగ్, రెస్పెక్ట్ ఈచ్ చైల్డ్స్ ఇండివిజువాలిటీ, ఎంకరేజ్ క్యూరియాసిటీ. ఉపాధ్యాయుడు విద్యార్థుని ప్రేమతో ప్రోత్సహించే మార్గదర్శి కావాలి. రోల్ ఆఫ్ ది స్టూడెంట్, విద్యార్థి పాత్ర. Student should practice self-discipline, be truthful, respect teachers, learn continuously, develop good habits. Freedom and discipline, స్వేచ్ఛ మరియు క్రమశిక్షణ. The mother believed in freedom with responsibility. The student should enjoy freedom, but they must also develop self-discipline. బాధ్యతతో కూడిన స్వేచ్ఛే నిజమైన విద్యకు పునాది. ఎడ్యుకేషన్ ఫర్ క్యారెక్టర్, వ్యక్తిత్వ నిర్మాణం. ట్రూ ఎడ్యుకేషన్ డెవలప్ హానెస్ట్, కరేజ్, కంపాషన్, రెస్పాన్సిబిలిటీ, లీడర్షిప్, సర్వీస్. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎగ్జామినేషన్ మార్క్స్. పరీక్షల మార్కుల కంటే మంచి వ్యక్తిత్వమే ముఖ్యమని మదర్ పేర్కొన్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్, పని యొక్క ప్రాముఖ్యత. ద మదర్ బిలీవ్డ్ దట్ వర్క్ ఈజ్ వర్క్షిప్. Students should learn through practical work, service, projects, community creativity. Relevance to NEP 2020. The mother's ideas are reflected in holistic education, experimental learning, value education, skill development, life skill, physical fitness, ethical education. Merits: complete personality development, build confident, courageous, encourages creativity, develop leadership, promotes moral values, creates responsible citizens. Limitations: needs committed teachers, required supportive school enrollment, difficult to evaluate through traditional examination. Important question: the first duty of education is to teach the child to know himself. The first duty of education is to teach the child to know himself. విద్య యొక్క మొదటి కర్తవ్యం విద్యార్థి తనను తాను తెలుసుకునేలా చేయడం. True education prepares a child for life, not merely for examination. True education prepares a child for life, not merely for examination. నిజమైన విద్య పరీక్షల కోసం కాదు, జీవితాన్ని సిద్ధం చేస్తుంది. నిజమైన విద్య పరీక్షల కోసం కాదు, జీవితానికి సిద్ధం చేస్తుంది. The mother emphasized examination-oriented education, integral development, military education, commercial development. Integral education. According to the mother, teacher should be a strict examiner, a guide and role model, politician and businessman. A guide and role model. The mother, Mirra Alfaza. శ్రీ అరవిందో విద్యాత్వానికి ఆచరణలో అమలు చేసిన విద్యావేత్త. కోర్ ఐడియా: ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, ఫిజికల్, మెంటల్, సైకిక్, స్పిరిచువల్ డెవలప్మెంట్. టీచర్, గైడ్ అండ్ రోల్ మోడల్, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ, క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, నాట్ జస్ట్ ఫర్ ఎగ్జామినేషన్స్. స్ట్రాంగ్ కనెక్షన్ విత్ NEP 2020.